గ్రౌండ్‌కొచ్చిన నాకు టాయిలెట్ వస్తుంది. ఈ టాయిలెట్ ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి. ఈడ చూస్తే పిల్లల స్కూల్ అనేది క్లోజ్‌లో ఉందని చెప్పుకోవచ్చు. దేవుడిని కూడా మొక్కడం జరిగింది ఇంట్లో. మరొకసారి టెంపుల్‌కెళ్ళి మొక్కాలి. ఎందుకో ఎవరో ఫాలో అయితున్నట్టుగా, ఎవరో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కొద్దిగా దేవుని అండ కూడా ఉండాలని, దేవుడు ఉన్నాడో లేడో అనేది పక్కకు పెడితే ఆడికి పోయి మొక్కుతాను. ఉన్నా లేకపోయినా చిన్నప్పటి నుంచి మొక్కుతూనే వస్తున్నాను. ఎడ చూస్తే చూడండి రోడ్డు అనేది ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి మహిళ సంబంధించిన స్కూల్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో, మొత్తం వేరే ప్రదేశం లాగా ఉంది. మంచి ప్రదేశం. ఇలా ప్రత్యేకంగా కొత్తగా పెట్టినట్టున్నారు కూర్చోడానికి. చూడండి కుర్చీలు ఎలా ఉన్నాయో. అక్కడ ఒక అతని హారన్ కొట్టుకుంటూ వెళ్ళాడు. మనకి ఎందుకు హారన్లు కొడుతున్నారో నాకైతే తెలియట్లేదు. ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. చాలా రోజుల తర్వాత నడుస్తున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్ద మనిషి ఎక్కడనో మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ వేసి వస్తున్నట్టుగా కనపడుతుంది. చూడొచ్చు అతని చేతిలో అది ఉంది. అంటే మున్సిపాల్ సంబంధించినదే వాటర్ అక్కడ రిలీజ్ చేసి వస్తాడని చెప్పుకోవచ్చు. దూరంగా వచ్చేసి పోలీస్ జీప్ సౌండ్ వినబడుతుంది. ఇక్కడ సిమెంట్ సంబంధించిన మిషన్ ఉందని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎలా ఉందో, మొత్తం పీస్ఫుల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కెమెరాలు చూడండి ఎలా చూస్తున్నారు. ఇక్కడ కెమెరాలు ఉన్నాయంటే ఉన్నాయి, మళ్ళీ అవి పనిచేస్తున్నాయి అనేది కూడా తెలియదు. వచ్చేసి ఏదో దెబ్బలు తాకినట్టుగా కనపడుతున్నాయి. చిన్నప్పుడు కూడా చెప్పులు ఊరికే మార్చేది, మామూలుగా కూడా మార్చేది కాదు. అంటే చెప్పులు తెగిపోవడం, నేను రఫ్ అండ్ టఫ్ వాడుతుంటే, క్రికెట్ ఆడుతుంటే ముఖ్యంగా క్రికెట్ ఆడేటప్పుడు షూస్ వేసుకొని ఆడాలి. ఆ చిన్న ఉన్నప్పుడు టైంలో నాకు షూస్ వేసుకోబుద్ది కాకుండే. చిన్న ఉన్నప్పటి నుంచి అంతే, నాకు షూస్ అంటే నచ్చదు. షూస్ లేకుండా మంచిగా ఉంటే నచ్చుతుంది. ఇక్కడ చెప్పులు వేసుకున్నా కూడా ఏదో నొప్పి ఉంది. కింద ఏదో తాకుతున్నట్టుగా కనపడుతుంది. రక్తం కొద్దిగా సరిగా అనిపించట్లేదు చెప్పులు వేసుకున్నా. ఇది చెప్పుల సంగతి. చెప్పులకి నాకే అంత పడదని చెప్పుకోవచ్చు షూ కానీ. ఇక్కడ ఎవరో వచ్చి లేడీస్ వాళ్ళ పిల్లగాన్నో పాపనో డ్రాప్ చేసి వెళ్ళారు స్పోర్ట్స్ ఆడాలి అని. ఇక్కడ చాలామంది కూడా స్పోర్ట్స్ ఆడడానికి వచ్చారు. ఈ పిల్లగాడు మొత్తం యూనిఫామ్ లేకుండా వచ్చాడని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ పిల్లగాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అయితే నాకు తెలియదు. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇక్కడ చూడండి వాసవి స్పోర్ట్స్ అండ్ ఇదేదో ఉంది, కొద్దిగా సమంగా చదవడానికి రావట్లేదు. వుడెన్ మూమెంటోస్ సర్టిఫికేట్స్ ప్రింటింగ్ వాకింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దూరం నుంచి చూస్తే చాలా మంది ఉన్నారు. కొద్దిగా పెద్దవాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు ఈ టైమింగ్లో. పిల్లలు ఇప్పుడు వస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడండి పిల్లలు కట్టెలు పట్టుకొని మరీ వస్తున్నారని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇది ఉపయోగపడాలి, ఆ సర్టిఫికెట్లు కానీ వీళ్ళ కష్టం కానీ. చాలా వరకు చదువులో కూడా ఎంతోమందికి సర్టిఫికెట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఆ సర్టిఫికెట్లు యూజ్ కాదు. ఒకవేళ ఆ సర్టిఫికెట్లు యూజ్ అయ్యేటట్టుగా, ఇప్పుడు నేను బీటెక్ చదివాను, ఓకే, ఐఏఎస్ ప్రిపేర్ కావచ్చు, ఓకే, పోలీస్ ప్రిపేర్ కావచ్చు. అలా ప్రిపేర్ అయితే ఈజీగా అవుతుంది, లేకపోతే కాదు. మొత్తం లైటింగ్ ఎలా ఉందో చూడొచ్చు మనం. ఇక్కడ చాలా వరకు కొత్తగా చూపించాలి, కొత్తగా మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను, కానీ అంతా వీలు కావట్లేదు. కొద్దిగా ఎడిటింగ్ విషయంలో నేర్చుకోవాలి. ఆ టైం వచ్చినప్పుడు కూడా సపరేట్గా ఈ వీడియో చూడండి అని ఇప్పుడు న్యూస్ ఛానల్లో కానీ, లేకపోతే నా అన్వేషణ, ఏ జోడు, వీళ్ళు వచ్చేసి కొన్ని క్లిప్స్ వేస్తారు. కొన్ని క్లిప్స్ వేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ క్లిప్స్ వేస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుందో యూట్యూబ్ ఛానల్కి అని. ఇక్కడ చూస్తే
గేట్ అనేది ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఇంతకుముందు ఇలా క్లోజ్ చేసి ఉండేది, ఇప్పుడు ఇలా ఓపెన్ చేశారు. ఇక్కడ ఒక దారి ఉంది, ఒక దారిలో ఇలా వెళ్ళాలి, కానీ వేసి పెట్టారని చెప్పుకోవచ్చు. పిల్లలు కొంచేపట్లోనే లేచి వస్తారు. ఇలా చూడండి ఎలా ఉందో మురికి కాలువ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి టైం 5:20 దగ్గర అవుతుంది. వెహికల్స్ అనేటివి ఎలా ఉన్నాయో చూడండి.